మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అండర్ గ్రౌండ్ చాలా రిస్కీ కదా సార్. మీకు వెళ్ళేటప్పుడు ఒక లాంతర్ టైప్‌లో తీసుకొని వెళ్తారు. అది రిస్క్ ఫ్యాక్టర్‌ని చెప్తది అంటారు కదా! ఇది సేఫ్టీ ల్యాంప్ అమ్మ. దాని సేఫ్టీ ల్యాంప్ ఏంటంటే దానిలో గ్యాసులు రకరకాల గ్యాసులు ఒక 4, 5 రకాల గ్యాసులు మైన్‌లో ఉత్పత్తి అవుతాయి. కాకపోతే ముందే వీళ్ళు చూస్తారు, గ్యాసిఫికేషన్ చేస్తారు. గ్యాసిమైనా కాదా, 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ అని ఉంటాయి గ్యాసీ మైన్స్‌లో కూడా. ఇప్పుడు మనంతా దాదాపు 1 డిగ్రీ కిందనే ఉన్నాం. ఒక్క మనుగూరు మాత్రం మనం 2 డిగ్రీలో నడుస్తుంది. అంటే ఏంటి చేసే డిఫరెన్స్? తక్కువ మైనర్ ఎక్కడో చోట కొద్దిగా ఉంటే ఉండవచ్చు, లేకపోతే లేదు. గ్యాసీ మైన్స్ కావు మనకి. ఓకే. కొంచెం ఈ కొత్తగూడెం కంటే మనుగూరులో కొంచెం ఎక్కువ ఉంది. కొంచెం ఎక్కువ ఉంటుంది. మొత్తం త్రోడ్ సింగరేణిలోనే మనుగూరు 2 డిగ్రీ, 2 డిగ్రీ అది గ్యాసీ మైన్స్ కాబట్టి దానికి వేరే ప్రికాషన్స్ ఉంటాయి. ఏదన్నా గ్యాస్ వచ్చినా కూడా ఒక 45 నిమిషాలు మనిషికి ఏం ప్రమాదం జరగకుండా ఒక పరికరం ఉంటుంది. అతను పెట్టుకొని వెళ్ళాలి. దానికి అదనంగా వాళ్ళు ఇది క్యాప్ ల్యాంప్ కంపల్సరీ, క్యాప్ ల్యాంప్ ఉండాలి. క్యాప్ ల్యాంప్ ఉంటుంది. షూ కంపల్సరీ. ఆ షూ కూడా మరి మీరు గమనించారో లేదో, ముందు పాదాల దగ్గర మాకు ఇనపది ఇది ఇట్లా క్యాప్ ఉంటుంది. ఏంటంటే బొగ్గు పిల్ల ఏదైనా పడినా కూడా కాలుకి ప్రమాదం కాకుండా అట్లా ఒకటి ఉంటుంది. అలాంటి సింగరేణి షూ అన్నీ కూడా అలాంటివి వస్తుంటాయి. ఆ షూ వేసుకొని మేము వెళ్తాం. తర్వాత హెల్మెట్ ఏదైనా చిన్న పిల్లలు కానీ అది పెట్టుకోవాలన్నా, తర్వాత మనకి 2 హ్యాండ్స్ ఫ్రీ ఉండాలంటే ఈ లైట్ని దానికి చెక్ పెట్టుకోవాలి, క్యాప్ ల్యాంప్ని. ఈ అందరం ఎప్పుడు కూడా ఒక్క మనిషిని అనుభవం లేని వాళ్ళని ఒక్కళ్ళని ఎక్కడ వర్క్కి అలాట్ చెయ్యం. కంపల్సరీ ఇద్దరైనా ఉండాలి. ఏ చిన్న పనికైనా ఒక ఇద్దరు కంపల్సరీ ఉండే దగ్గరే అట్లా ఎంగేజ్ చేస్తాం మనుషుల్ని. ఈ సూపర్వైజర్ మాత్రమే తిరుగుతూ ఉంటాడు ఒక్కడే, అన్ని ప్లేసులకి తిరుగుతూ ఉండాలి. అక్కడ ఉన్న ప్లేసులన్నీ అతని అండర్లో ఉంటాయి కాబట్టి అతను ఆలరు, ఈ బొగ్గు తీసే ఆలర్ డ్రైవర్ ఉంటాడు, ఒక్కడే ఉంటాడు అక్కడ. ఆయన బాధ్యత కూడా ఈయన మీదే ఉంటుంది. అట్లా చేయాల్సి వస్తుంది. మైనింగ్ సర్దార్ అంటేనే అలాంటి ఇటు సేఫ్టీ గ్యాస్ ప్రికాషన్ తీసుకోవాలి, అటు రూప్ సైడు ఇవన్నీ ఎట్లా ఉన్నాయో అది చూడాలి. తర్వాత వాటర్ ఏమైనా పంపులు నడుస్తూ ఉంటాయి అక్కడ ఎత్తే దగ్గర, లాస్ట్ ప్లేస్లో వర్కింగ్ ప్లేస్లో నీళ్ళు వస్తాయి, వాటర్ వస్తుంటుంది. ఆ వాటర్ని ఎప్పటికప్పుడు డీవాటరింగ్ చేస్తూ ఉండాలి. ఆ పంపు డ్రైవర్ని అక్కడ పెట్టుకొని ఆ పంపు తీస్తూ ఉంటేనే వాళ్ళు బొగ్గు ఎత్తడానికి వీలవుతుంది. ఈ ల్యాంప్ గురించి చెప్పలేదు సార్. ల్యాంప్ అసలు అది ల్యాంప్ ఏంటంటే ల్యాంప్ని ఎక్కడ దాని బాధ్యత లేని వ్యక్తులకి అది ఇవ్వరాదు. అక్కడ మేము ల్యాంప్ రూమ్లో ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, అతని దగ్గర మేము మా పేరు అక్కడ ఎంటర్ చేస్తారు. దాని మీద ఒక నెంబర్ ఉంటుంది, పలానా ల్యాంప్ నెంబరు, పలానా 5వ నెంబర్ ల్యాంప్ నెంబర్ పలానా నాగేశ్వరరావు తీసుకెళ్ళాడు అని అక్కడ మా పేరు ఎంటర్ చేస్తారు. మళ్ళీ నేనే తీసుకుపోయి అక్కడ ఇచ్చి అక్కడ నేను సంతకం సిగ్నేచర్ చేయాలి ఆ ల్యాంప్. దానికి ఏంటంటే సేఫ్టీ మెథడు సర్ హంప్రీ డేవిడ్ అతను కనిపెట్టాడని చెప్తారు దాన్ని. ఆ ల్యాంపు ఏంటంటే లోపలికి వెళ్ళినప్పుడు మనకి గ్యాసులు, మిథేన్ గ్యాస్ అనేది పైన ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది కాబట్టి. బ్లాక్ ల్యాంప్ అనేది కింద ఉంటుంది. ఈ ముఖ్యంగా ఈ ల్యాంప్ తోటి ఈ 2 ఎక్కువగా మేము చూసేది. 5 గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. రెండు ఏంటంటే అది మనం తీసుకెళ్ళినప్పుడు దాన్ని చూసినప్పుడు బ్లాక్ ల్యాంప్ ఉంటేనేమో అది ఆరిపోవటానికి సిద్ధం అవుతూ ఉంటుంది, ఫైర్ అయితేనేమో ఒత్తి పెరుగుతూ ఉంటుంది. చిన్న ఒత్తి పెట్టుకొని వెళ్తాం. అది దాన్ని బట్టి ఇక్కడ ఏదో సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పని ఆ ల్యాంప్ ద్వారా తెలుసుకొని అక్కడ ఉన్న వర్కర్స్ అందరినీ బయటికి తీసుకొస్తూ ఉంటాం. అక్కడ పాయిజనస్ గ్యాస్ ఎక్కువ ఉన్నది వస్తుంది అని సిగ్నల్ ఇవ్వటం కోసం. పాయిజన్ జస్ట్ మనుషులకు ఏం కాదు దాంతో, అయినా సరే ముందు జాగ్రత్తగా ఆ ల్యాంప్ వల్ల ఆ ఉపయోగం ఉంది. ఆ సేఫ్టీ ల్యాంప్ అనేది ఒక సర్దార్లో ఒక భాగం. అది కంపల్సరీ ఒక మైనింగ్ సర్దార్ దగ్గర ఒక సేఫ్టీ ల్యాంపు తీసుకొని వెళ్ళాలి అతను. అంటే ఇప్పుడంటే మరి 5 గ్యాసెస్లో గ్యాస్ని డిటెక్ట్ చేయడానికి గ్యాస్ డిటెక్టర్స్ యూజ్ చేస్తున్నారు. 1980s లో అవి లేవు. అప్పుడు ఎలా చేసేవారు? ఇవి రాలేదు మాకైతే. అవి సేఫ్టీ ల్యాంపులే ఉండేవి, వీటితోటే మేము చేసేవాళ్ళం. అది కూడా యాక్యురేట్గా వచ్చేది. అది కూడా మంచి యాక్యురేట్ సిస్టమ్ అని చెప్పారు. తర్వాత మేమేమో లాస్ట్ మూమెంట్లో రిటైర్డ్ అయ్యే ముందు మాకు కూడా చూపెట్టారు, డిటెక్టర్స్ వచ్చినాయి మీకు, ఇప్పుడు అది మూసే పని లేదు, అది లేదని చెప్పారు. కానీ ఇంకా పూర్తిగా వాటి మీద మాకు అవగాహన రాలేదు. ఈ లోపే మేము రిటైర్డ్ కావాల్సి వచ్చింది, దిగిపోయాం. కానీ సేఫ్టీ ల్యాంప్ మాకైతే బాగా అవగాహన, ఎందుకంటే మేము దాని గురించి ట్రైనింగ్ అయ్యాం, నేర్చుకున్నాం, దాని మీద దాని టెస్ట్ పాస్ అయ్యాం, అవన్నీ చేసాం. ప్యాంతర్ లాగానే ఉంటుంది అది.
మామూలు అంతలాగా ఉంటుంది. దానికి కాకపోతే 5 పిల్లర్స్ ఉంటాయి, దానికి గ్లాసులు 2 గ్లాసులు ఉంటాయి, తర్వాత ఇంటేక్ హోల్స్ అని, దానికి ఎంతో కొంత ఆక్సిజన్ సప్లై ఉంటేనే అది వెలుగుతూ ఉంటుంది. ఇవన్నీ దాని సేఫ్టీ మెథడ్స్ ఉంటాయి దానికి, దాని ప్రకారం అది నడుస్తూ ఉంటుంది. దాంతోపాటుగా ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా సర్దార్ దగ్గర కంపల్సరీ ఉండాలి. ఎవరికైనా చిన్న గాయమైనా, చిన్న బొగ్గు పిల్ల కోసపోయినా ఫస్ట్ ఎయిడ్ చేస్తాం. అతనికి ముందు ప్రాథమిక చికిత్స చేసి, మామూలుగా చిన్నదైతేనే ఆయన పని చేసుకుంటుంటాం. లేదు పైకి పంపించాలని పరిస్థితి ఉందంటే ఏమంటే ఒక మా రిపోర్ట్ బుక్ కూడా మా దగ్గరే ఉంటుంది. ఒక రిపోర్ట్ రాసి ఇతనికి ఈ సందర్భంగా అదేదో పని చేస్తుంటే ఆ తట్ట మీద నుంచి ఒక పిల్ల పడిందనో, అది ఏదైతే అది అతను చెప్పిన దాన్ని ఆ రిపోర్ట్ రాసి అతన్ని ఏమంటే మేము పైకి పంపించే ఏర్పాటు చేస్తాం. ముందే మాకున్న ఫోన్ తోటి వాళ్ళకి తెలియజేస్తాం, పైన ఉన్న వాళ్ళకి, పైన మ్యానుఫ్యాక్చరర్కి తెలియజేస్తాం. పలానా వ్యక్తి పలానా నా దగ్గర నుంచి వస్తున్నాడు, మీరు అంబులెన్స్ పిలిపించండి అని చెప్పానంటే ఏమంటనే వాళ్ళు ఫోన్ చేసి అంబులెన్స్ మైన్ మీద ఉంచుతారు. బయటికి వచ్చేలోపు బయట అంబులెన్స్ ఉంటుంది, బయటికి పంపించేస్తాం. అప్పుడు వెంటనే వాళ్ళు తీసుకొని వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేస్తారు. ఇక నా బాధ్యత అయితే అంతవరకు, బయటికి పంపించే వరకు. ఆ రోజుల్లో సర్దార్కి ఇప్పటి సర్దార్కి తేడా ఏంటి? ఇంకా అప్పుడు సర్దార్లకి రిస్క్ బాగా ఎక్కువ ఉంది, బాగా. ఎందుకంటే అంత మ్యాన్ పవర్తో పని, ఎంత మ్యాన్ పవర్ తప్పితే ఇంకా వేరే వాళ్ళు చేసేది లేదు. ఇప్పుడు ఏంటంటే మిషన్లతో పని నడుస్తుంది. ఇప్పుడు కూడా మా సర్దార్లు ఉంటారు, ఉన్నా కూడా మ్యాన్ పవర్ తక్కువను, మిషనరీ ఎక్కువ. ఇప్పుడంతా మిషనరీ తోటి లోపల కూడా ఈ బొగ్గు ఎత్తిపోయటం కూడా మిషన్లతోటే షావల్స్ పెట్టారు, చిన్న చిన్నవి పెట్టేసి వాటితో నడుపుతున్నారు. అందుకని ఇప్పుడు ప్రొడక్షన్ చూస్తున్నారు. సరే ఇప్పుడు కానీ మేమే ఎక్కువ రిస్క్ పడ్డాం అనుకుంటాను నేనైతే. మీరే ఎందుకంటే 3 సార్లు నేను చెప్పానా, 3 సార్లు మేము కనెక్షన్ పోతే తెల్లవారి ఊసినా కూడా మాకు బొగ్గే వచ్చేది. కడుపులో నుంచి గట్టిగా మొహం కడిగేటప్పుడు గట్టిగా తీస్తే బొగ్గే వచ్చేది. అంటే అంత లోపలికి వెళ్ళిపోయేది, మాకు లంగ్స్లోకి పోయేది. ఈ సింగరేణి వాళ్ళు ఏవో చేశారు, ఏవో కొన్ని లిక్విడ్స్ ఇచ్చేవాళ్ళు, ఇది తాగండి క్లియర్ అవుతుందని. కొన్ని రోజులు ఏదో బెల్లం ముక్కలు ఇచ్చారు, ఇది తినండి క్లియర్ అవుతుంటుందని చెప్పని అప్పట్లో ఇచ్చారు, మాకు ఇచ్చారు. కానీ ఏమైనా మేము మాదే ఎక్కువ రిస్క్ తీసుకున్నాం అప్పట్లో. అప్పటి సర్దార్కి రిస్క్ ఎక్కువ, ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు ఎందుకంటే 3 సార్లు పోయేది లేదు, ఎక్కడ ఒకేసారి బ్లాస్ట్ చేస్తాం. ఇంకా అప్పుడు పొగలే ఉంది, అంతా క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్తాం. అప్పుడు అట్లా కాదు, కనెక్షన్ కోసం కంపల్సరీ పోవాల్సి వచ్చేది. ఇప్పుడు అది లేదు. అందుకని అప్పుడు మేమే ఎక్కువ కష్టపడ్డాం మొత్తం అప్పట్లో. అయితే ఇప్పుడు 30 years మీరు సింగరేణి సర్వీస్, అండర్ గ్రౌండ్ మైనింగ్ ఇదంతా చూసారు కదా. సో బొగ్గు మార్బుల్ కాకుండా ఏమైనా విలువైన వస్తువులు ఏమైనా దొరికేది? ఏమోనమ్మా, నా సర్వీసులో అయితే నేను వెళ్ళలేదు ఎప్పుడు. అంత కాకపోతే ఆ బొగ్గు ఒకటే రకం కాకుండా పొరలు పొరలుగా ఉంటుంది. ఏదో కొంచెం మట్టి పొరలు వచ్చాయి, లేకపోతే క్లే బ్యాండ్స్ అని అవి వచ్చాయి. కానీ ఇంక వేరే విలువైన వజ్రాలు లాంటివో లేకపోతే ఇంకో బంగారం లాంటివో ఎప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు. నా సర్వీసులో ఎక్కడ తగలలే. ఎందుకంటే నేను చాలా ఎల్లందరూ చేశాను. ఫస్ట్ ఎప్పుడో 100 years బ్యాక్ నుంచి అక్కడ నడుస్తున్నాయి మైన్స్. ఎప్పటి నుంచో అక్కడ పాత మైన్స్, ఫస్ట్ అక్కడే కదా. అక్కడే మేము వర్కింగ్ ప్లేస్ పోవడానికి అప్పుడు వాకింగ్ మాత్రమే ఉండేది, నడిచిపోవాల్సిందే. ఇప్పుడు మ్యాన్ రైడింగ్ సిస్టమ్లు వచ్చినాయి, ఇంకా చాలా చాలా ఇవి వచ్చినాయి. ఆ రోజుల్లో మేము ఖచ్చితంగా నడిచిపోతేనే వర్కింగ్ ప్లేస్ పోయేవాళ్ళం. ఖచ్చితంగా ఎల్లందులో నేను వర్కింగ్ ప్లేస్ పోవాలంటే 1 hour పట్టేది నాకు. 1 hour నడక పెట్టేది, అంత డిస్టెన్స్లో ఉండేవి మైన్స్. దూరం ఎప్పుడో నడిచి ఆ టైంలో స్టార్ట్ చేసినాయి కదా అవి. అక్కడ వర్కింగ్ ప్లేస్కి పోయి అక్కడ పనిచేసి రావాల్సి వచ్చేది. ఒక 1 hour ముందు బయలుదేరితేనే మళ్ళీ బయటికి రావాల్సి వచ్చేది, నడిచి రావడమే. తర్వాత ఎప్పుడో 80s తర్వాతనే, 90s తర్వాతనే వచ్చింది ఇది కూడా మ్యాన్ రైడింగ్ సిస్టమ్. కొన్ని చోట్ల షాఫ్ట్ సిస్టమ్ ఇక్కడ పెట్టారు, కొత్తగూడెంలో షాఫ్ట్ సిస్టమ్ పెట్టి ఏంటంటే వర్కర్లను దించేవాళ్ళు కిందకి, వర్కింగ్ ప్లేస్లోకి పైనుంచి కిందకి. ఆ సిస్టమ్ ఉంది. కాకపోతే నేను ఎప్పుడు దిగలేదు, చూడలేదు, కానీ ఊరికి తెలుసుకున్నా. నా అప్పుడు మాత్రం నేను నడిచిపోయాను. లాస్ట్లో ఇక నేను ఒక 5-6 సంవత్సరాలకు రిటైర్డ్ అవుతున్నాక మాకు కూడా మ్యాన్ రైడింగ్ వచ్చింది. అది ఎట్లా అంటే ఒక రోప్ ద్వారా సైకిల్ సిస్టమ్, ఒక సైకిల్ సీట్ తగిలించి ఉంటుంది. దాని మీద కూర్చుంటే మనం వర్కింగ్ ప్లేస్ దగ్గర బయటికి వెళ్తాం. రోప్వే ఒక 2 లైన్లు రోప్వే ఉంటుంది, ఇట్లా ఎన్లెస్ లాగా తిరుగుతూ ఉంటుంది. అయితే మనం దానిలో ఎక్కేసి సర్టెన్ ఒక జంక్షన్ అక్కడ దించుతారు. అక్కడ నుంచి మళ్ళీ జస్ట్ కొద్ది దూరం వర్కింగ్ ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది. మరీ వర్కింగ్ ప్లేస్లోకి అది వెళ్ళదు, ఒక జంక్షన్ పాయింట్లో దింపుతారు. అక్కడ నుంచి ఎక్కడ ఏ వర్క్ పోయేవాళ్ళు ఆ వర్క్కి అట్లా వెళ్ళిపోతారు.
మళ్ళీ వచ్చేటప్పుడు కూడా దానికి టైం పెట్టారు. ఇప్పుడు మనకి 3:30కి టైం అనుకో 3 గంటల నుంచి స్టార్ట్ చేయటం మొదలు పెడతారు. అట్లా ముందు రావడం లేదు, టైం అయిన తర్వాతనే దాన్ని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఆపరేటర్ ఉంటాడు. ఆ సిస్టమ్ వచ్చిన తర్వాత కొంచెం ఏంటంటే ఈ ఎక్కేది దిగేది తప్పింది. మాకేముండేది కదంటే దిగేటప్పుడు పెద్దగా అనిపించేది కాదు, ఎందుకంటే ఫ్రెష్గా పోతుంటాంగా. వచ్చేటప్పుడు చాలా బాధ అనిపించేది, నడవలేకపోయేవాళ్ళం, అక్కడ అలసిపోయేవాళ్ళం. చాలా ఎప్పుడు పోతాం రా పైకి అన్నట్టుగా ఉండేది. ఆ గాలిలో ఆ ధూళిలో దుమ్ములో తిరిగి బాగా అలసిపోయి ఆ పైకి వచ్చేటప్పటికి ఇబ్బంది పడతా వచ్చేవాళ్ళం అప్పట్లో. మరి ఇప్పుడు ఫ్యాన్స్ అవన్నీ పెడుతున్నారు, ఆ రోజులలో అసలు గాలి అనేది వచ్చేదా లోపలికి? మరి దిగుతున్న కొద్దీ గాలి ఆక్సిజన్ అనేది తగ్గుతుంటుంది కదా. దానికి కూడా వెంటిలేషన్ సప్లై కూడా కొన్ని నామ్స్ ఉన్నాయి. ఇంతమంది ఉంటే ఇంత గాలి సప్లై చేయాలి, ఎన్ని మీటర్ల వేగంతో అక్కడ గాలి వెళ్ళాలి అనేది చట్టంలో అమెండ్మెంట్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చారు. దాన్ని కొంచెం పెంచారు. వెనకటి మనుషులుగా గట్టేవాళ్ళుగా ఏం చేశారంటే వెంటిలేషన్ కెపాసిటీ కొంత పెంచారు. లాక్స్ ఫ్యాన్లు ఎప్పటికప్పుడు, అప్పుడు 1 lakh ఫ్యాన్లు అట్టుండే, ఇప్పుడు 3 lakh ఫ్యాన్స్ కూడా పెడుతున్నారు. 3 lakh ఫ్యాన్స్ అని పెద్దవి చేసి షాఫ్ట్లు కొట్టి ఫ్యాన్ పెట్టి అక్కడ నుంచి ఎగ్జాస్ట్ చేస్తుంటుంది అనమాట. అది ఎంత బయటికి గాలి తీస్తే మనకి ఇక్కడ అంత చల్లటి గాలి లోపలికి వస్తూ ఉంటుంది. అట్లా దాని ప్రకారం ఇప్పుడు వెంటిలేషను అంత ప్రాబ్లం రానివ్వట్లేదు. చాలా కాలం నేను కూడా దాదాపు ఒక 10 years వెంటిలేషన్ దాని మీదనే పనిచేశాను. అంటే ఎక్కడికెక్కడికి బంద్ ఉన్న, ఇప్పుడు ఈ ప్లేస్ అయిపోయిందండి వర్క్, అక్కడ గోడలు కట్టి దాన్ని స్టాప్ చేయాలి, అక్కడికి గాలి వెళ్ళకుండా. పని స్థలాల్లోకే గాలి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేయాలి ఎప్పటికప్పుడు. అలాంటి సిస్టమ్ మార్చారు. ఇప్పుడు వెంటిలేషన్ బాగానే ఉంటుంది. మీ రోజులలో అక్కడ గ్యాస్ అనేది అంటే ఏది ఉంది, అంటే ప్రమాదకరమైన గ్యాస్ ఉందా ఏంటి అనేది టెస్ట్ చేయడానికి బర్డ్స్ ఏదో యూజ్ చేసేవారంట, నిజమేనా? బడ్స్ చూసాము, మాకు ఎప్పుడు బడ్స్ని ఉపయోగించేంత అవసరం అయితే రాలేదు నేను చేసిన దగ్గర. అయితే బడ్స్ అయితే ఉండేవి, మైన్ మీద బడ్స్ ఉండేవి. దాని గురించి క్షుణ్ణంగా తెలుసు. ఏంటంటే అక్కడ కార్బన్ మొనాక్సైడ్ అనేటువంటి ఒక విషమైనటువంటి వాయువు, దాంట్లో డేంజరస్ గ్యాస్ ఉంటుంది మైన్స్లో అని. క్యానరీ బర్డ్స్ అనేవాళ్ళు వాటిని, చిన్న పిట్టల్లాగా ఉండేవి. అవి ల్యాంప్ రూమ్ ఇన్ఛార్జే వాటిని నూకలు వేయటం, వాటిని మేత పెట్టి సాదటం ఇవన్నీ చేసేవాళ్ళు. అవి ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది బాగా డేంజరస్. ఇది దాన్ని ఏమాత్రం 1 millim ఉన్నా కూడా మనుషులకి డేంజర్ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏంటంటే ఒక పంజరంలా దాంట్లో పెట్టుకొని, ఏమైనా అక్కడ డౌట్ ఉంటే ఈ ఒక పంజరం లాంటి దాంట్లో ఒక 2 పిట్టల్ని తీసుకొని ఒక వాటిని గడకి తగిలించుకొని, ఇతను కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళటం లేదు, మళ్ళీ ఇతను కూడా వెళ్ళి అతను సర్దార్ కూడా దాని సేఫ్టీ పరికరాలు పెట్టుకొని, వాళ్ళు ఎందుకైనా ముందు జాగ్రత్త కోసం సేఫ్టీ మెథడ్స్ అన్నీ పెట్టుకొని, ఆయన ముక్కులకు కానీ మన ఆక్సిజన్ సపరేట్ పెట్టుకునేది ఉంటుంది. ఇవన్నీ పెట్టుకొని అక్కడ దగ్గరికి వెళ్ళి, వర్కింగ్ ప్లేస్ అక్కడ ఉందంటే ఆ గడని పెట్టి కొంచెం అట్లా చెక్ చేస్తే ఆ పిట్ట కదలికలు గమనించాలి. ఆ పిట్ట ఏమన్నా టపటప్ కొట్టుకుంటుందా, మంచిగానే ఉందా, అది కొంచెం టపటప్ప కొట్టుకుందంటే ఎంతో కొంత అక్కడ గ్యాస్ ఫామ్ అయిందని అర్థం చేసుకొని వాటిని బయటికి తీసుకొచ్చి ఆ పై అధికారులకు తెలియజేది. కార్బన్ మోనాక్సైడ్ అనేది అక్కడ సర్దార్ పరిధిలో ఏం చేయలేడు, అది పై అధికారులకి ఆ విషయం తెలియజేయాలి. అంటే కార్మికుల సేఫ్టీ మెజర్స్ చాలా తీసుకునేవాళ్ళు. సేఫ్టీ ఫస్ట్ అనేది సింగరేణిలో ఫస్ట్ నినాదం, సేఫ్టీ ఫస్ట్, తర్వాత ప్రొడక్షన్ అనేవాళ్ళు. సో ఫైనల్గా మీరు రిస్క్ ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఉందమ్మా. ఒకసారి నాకు నా సర్వీస్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. అది ఎట్లా జరిగింది అంటే, మనం రివర్స్ ఒక డిస్టిక్ నడిచినప్పుడు పైన ఎక్కడో ఆలరు అక్కడ ఉంటుంది, ఆలర్ డ్రైవర్ అక్కడ ఉంటాడు వెనక, అతను టబ్బులు లాగుతూ ఉంటాడు. అయినప్పుడు మేమేంటంటే ఈ ట్రాక్ లైన్ దాటాల్సి వస్తుంది. మనం ఇప్పుడు రైల్వేకి మనకి ఎట్లయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కడతాం కదా, మేము కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కడతాం. అతను ఏంటంటే వర్కర్స్ వెళ్ళేటప్పుడు తాడు పొగ్గులు పైకి వచ్చేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ అతను దాని మీద నుంచి వెళ్ళకూడదు, ఈ పైకి మెట్లు ఎక్కి మళ్ళీ దిగిపోవాలి. అయితే ఒక అతను మా కోల్కటర్, నా అండర్లో పనిచేసే కోల్కటరు, అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన 3 పైనుంచి వెళ్ళారు. ఇతని పైన మెట్లు ఎక్కటం దిగటం ఎందుకని చెప్పని ఆ కింద నుంచి వెళ్ళాడు, తాడు మీద నుంచి. అదే స్పాట్లో ఆ తాడు అక్కడ తెగిపోయింది. ఆ టబ్బులు వచ్చేసి ఇతన్ని ఉద్దేశింది.
అది ఒక నా సర్వీస్లో అది పెద్ద యాక్సిడెంట్ ప్లేస్ అయిపోయింది. అంటే ఆ పర్సన్ డెడ్ కోల్కట్టరు. అదేంటంటే అతను ఆ ఓవర్ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళాలి, ఆ పైకి మెట్లు ఎక్కి దిగాలి కదా, ఇది ఎందుకులేమని చెప్పని కింద నుంచి దాటాడు. దాటేటప్పటికి అది ఆ టైంకి దురదృష్టం, మరి ఆ తాడు కూడా అప్పుడే వరస్టుంది, అక్కడ పట్టుకొని అది ఊడిపోయింది. పోయేటప్పటికి ఆ డబ్బులు కిందకు వచ్చేసింది, బొగ్గు లోడు బొత్తి కిందకు వచ్చేసి స్పాట్లో జరిగిపోతుంది కదా, క్షణంలో జరిగిపోయింది. అతను ఆ టైంకే అప్పుడు తాడు మీదకి రావడం, అవి వచ్చి పట్టడం, అతను జరిగిపోవటం జరిగింది. అదొక ఇన్సిడెంట్ నేను సర్వీస్లో ఉండగా జరిగింది. సో మేము అడగగానే స్టూడియో వరకే వచ్చి మాకు అప్పటి సింగరేణి ఎలా నడిచేది అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ సుమన్ టీవీ వారికి, తర్వాత మా యొక్క అభిప్రాయం, మేము ఎందుకంటే సింగరేణిలో సుదీర్ఘకాలం పనిచేసి దానిలో అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులకి అవగాహన కోసం పిలిచి మమ్మల్ని మా యొక్క అభిప్రాయం తీసుకున్నందుకు మీ యొక్క సుమన్ టీవీ వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.